మేము వచ్చేసి మనాలి ఉన్నాం. ఐ లవ్ యూ అని చెప్పి సస్పెన్స్ ఇచ్చి కట్ చేసింది అనమాట. ఎందుకంటే హైదరాబాద్ పిలిచి ఆ పిల్లని కూర్చోబెట్టి నన్ను కూర్చోబెట్టి మాట్లాడతాడంట. ఇంకా ఆ పిల్లతో ఫోన్ మాట్లాడుతున్నాడు, నేను చూస్తున్నా, మెసేజ్ చేస్తున్నాడు ఆ పిల్లకి. ఇంకా హైదరాబాద్ ఉండలేక ఊపుకి ఏడుస్తుంది, ఊపుకి అన్ని గుర్తొస్తున్నాయి, ఆ పిల్ల ఒక్కటి ఏడుస్తుంటే నేను కొంచెం మంచిగా మాట్లాడేసరికి నాతో మాట్లాడుతున్నా అంటే ఇంకేం జరగదు. మీరు లవర్సా? కానీ నాకు తెలియలేదు, నీకు తెలియలేదు, నువ్వు ఎందుకు పెట్టినావు ఆ వీడియో? అంటే ఏంటి లవ్ యూ చిన్నగా మాట్లాడతా. ఎవరితో ఉండాల్సింది ఎవరు? నువ్వేమనాల్సింది తెలుసు, ఆ పిల్లని ఏం తెలియదు నాకు చెప్తున్నా ఐ లవ్ యూ, మా పిల్ల ఉంది అందుకోసమే మాట్లాడినావు కెమెరా పెట్టి ఏదో పెద్ద లవర్ అన్నట్టు. నేను నమ్ముకున్న నీ ప్రాణాన్ని నెలా వదలను ఏ ప్రశ్నను. ఏదో ఇష్టం ఉంది కదా కావాలని అంటుండేమో రమ్మని వచ్చిన తర్వాత మాట్లాడతాడేమో అనుకున్నా నేను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేము వచ్చేసి మనాలి ఉన్నాం. ఎక్కడ బెలూన్ ఉంది. సో గైస్ చలి పెడుతుంది కానీ మనం రెడీ అయినా మన అందరూ తెలియాలి. మేకప్ వేసి నాకు ఫుల్ గా రెడీ అయినా నాకేం బాగా లేదు ఏం లేదు అందుకోసమే వేసుకున్నా. సో మన పోరలతో ఈరోజు దీన్ని చేద్దామని ఫిక్స్ అయిపోయినా అనమాట. కానీ నాకు ఒక చిన్న క్లారిటీ కావాలన్నమాట. దాని వల్ల కొంచెం నా అందం అంతా ఖరాబ్ అయిపోతుంది అనమాట. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? కానీ చిరాకు వచ్చేస్తుంది, టెన్షన్ వస్తుంది, మైండ్ ఖరాబ్ అయిపోతుంది. వచ్చింది అక్క తమ్ముడు వచ్చిండు నచ్చాడు. కొంచెం ప్లేస్ కెమెరాలో మంచిగా కనపడు మన ఫీల్ అవుతుంది. నువ్వు చేస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయడం ఏం చేసినా మా చాలా చాలా బాధపడుతుంది నీ వల్ల. ఏం బాధపడతలే ముడ్డ బాధపడుతున్నాను. ఇంత మంచిగా ఎందుకు బాధపడతాను? బయటికి పోవాలా ఫుల్గా వచ్చిన పనులు ఎక్కడికైనా తీసుకోవాలి. వాళ్ళు మొన్న మంచిలోకి తీసుకోవచ్చు వాళ్ళతో పాటు వచ్చినావు నాటకాలు నువ్వు ఏదో కథలు మనాలి. ఓకే నీకేం మనాలి టు ఎంజాయ్. మెసేజ్ చేస్తున్నాను చూస్తున్నావు రిప్లై ఎప్పుడు ఇవ్వాలని. మొన్న చూసావా వీడియో తమ్ముడికి ఏమైంది? ఐ లవ్ యూ అంటే ఈయన ఐ లవ్ యూ అని చెప్పి సస్పెన్స్ ఇచ్చి కట్ చేసింది అనమాట. ఎందుకంటే హైదరాబాద్ పిలిచి ఆ పిల్లని కూర్చోబెట్టి నన్ను కూర్చోబెట్టి మాట్లాడతాడంట. అంటే తెలుసు కదా దాన్ని పెళ్లి చేసుకుంటే నన్ను పెళ్లి చేసుకుంటాడు. ఆ రూమ్ దాన్ని పెడతా ఈ రూమ్ లో నన్ను పెడతాడు అంతే కదా. తప్పు ఎవరు మాట్లాడుతున్నారు? నేను కరెక్టే మాట్లాడుతున్నా. నాకైతే తప్పు మాట్లాడట్లేదు. నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. నేను ఎందుకు రమ్మన్నావు? మరి నన్ను ఎందుకు రమ్మన్నావు? ఎవరు రమ్మన్నారే? మంచిగా గోవా అనుకున్నా. నా డబ్బులు నీ అకౌంట్ ఉన్నప్పుడు నాకు డబ్బులు కొడితే నేను దెంగిసుకుని గోవా మీకు ఇంత ఎందుకు గోవా ఎమర్జెన్సీ అవును మరి నీకు ఎందుకు కథలు ఎంతావు? నువ్వు అయినా సరే పిలిచి కూర్చోబెట్టి మాట లవ్ యూ గివ్ యూ లవ్ యూ మీరు లవర్సా? ఇద్దరు మీ ఇద్దరు గురించి క్లారిటీ పోలీస్ కేసులు పెడుతుంటే మన పో మరి కూర్చో పోలీస్ స్టేషన్ నీకెందుకు అంటే పైసలు 1,00,000 రూపాయలు అంతే. కానీ పేరు ఉండిపోతాం అమ్మంటే ఇంకా పోలీస్ స్టేషన్ లో పోయిన స్థానాన్ని. అవును మరి ఎవరి వల్ల రోడ్కి పెట్టుకున్నాడు ఆమె రోడ్కి ఇప్పుడు వీడియోలు పెట్టాడు పర్సనల్. జస్ట్ ఫోన్ లో మాట్లాడింది. సరే నాకు తెలియలేదు, నీకు తెలియలేదు, నువ్వు ఎందుకు పెట్టినావు ఆ వీడియో?
పెట్టినావు? ఐ లవ్ యూ అంటే పెట్టినావు, వీడియో పెట్టినావు లేదా మాట్లాడేంత? అంటే నువ్వు అంతగానం పెట్టినప్పుడు నేను డాడీ కావచ్చు నాయన చూసుకోవాలనుకున్నాడు నేను పెట్టిన అంతే. నువ్వు అంతగానం మాట్లాడినప్పుడు అదే ఆ పిల్ల కొంచెం మంచిగా మాట్లాడేసరికి ఆ పిల్లతో మాట్లాడతాడు, నేను కొంచెం మంచిగా మాట్లాడేసరికి నాతో మాట్లాడుతుంది అంతే, ఇంకేం జరగదు. అవును మరి ఆమె నీ మొహం చూసి నన్ను వదిలేస్తుందంటానా? నువ్వు మధ్యలోకి వెళ్ళిపో, మేము ఇద్దరం కొట్లాడుకుంటాం ఏమని ఉంటే. నీ మొహం చూసి అదే పెద్దది, నేను కాదు. అర్థమైందా? నీకు లేదు వచ్చిన వాల్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్ల ఐ లవ్ యూ అని చెప్తే నువ్వేమనాల్సింది తెలుసు? ఆ పిల్లని ఏం తెలియదు నాకు చెప్తున్నా ఐ లవ్ యూ మా పిల్ల ఉంది అని మాట్లాడడానికి రాదు, అందుకోసమే మాట్లాడినావు కెమెరా పెట్టి పెద్ద లవర్ అన్నట్టు. నేను నమ్ముకున్న నీ ప్రాణాన్ని లేదు ఆగు, నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలుసా? వాడు తీసుకొచ్చి కూర్చోబెడతాడు అనమాట. ఒక రోజు వీడియో నాతో పడతాను, ఒక రోజు వీడియో ఆ పిల్లతో పడతాయి. ఇంటే కదా చెప్పురా సుల్లిగా. అవును తెలుగు లేదు నీకుందా? అవును పెరిగినా నీకుందా తెలివి? అందుకే నేను ఫోన్లలో అయితే అన్న భయంతో ఏం చేస్తారన్న భయంతో వచ్చినాక కూర్చుని డైరెక్ట్ అందరి ముంగట మాట్లాడతాను చెప్పిన. అది నా తెలివి, అది నా మెచ్యూరిటీ. ఇంటికి సారీ చెప్తాను అనుకున్నా ఎక్కువ మాట్లాడింది అంతే. నాకు చాలా ఉంది మెచ్యూరిటీ. లవ్ యూ అంటే ఏంటి లవ్ యూ చిన్న మాట్లాడతా. ఎవరితో ఉండాల్సింది ఎవరు? ఇటువంటి నడై తన ముంగట నువ్వు పెట్టి క్లారి చేసి తనకు కూర్చోబెడతావు. అవి నా ముందు పెట్టుకుంది. అరే నా ముందు కూర్చోబెట్టిన తప్పిలే బతుకుదా అనుకుంటున్నా నా చేతులను. దెంగై సుల్లిగా నాటకాలు దెంగుతాడు, ఎవరితో ఎట్లా మాట్లాడాలి దెంగు అందరికి హోప్స్ ఇచ్చి దెంగేస్తాడు. కెమెరా పట్టుకురాలి ఏంటి పెట్టుకుంటున్నావు? ఎందుకు పెడుతున్నావు? మనసాన్ని నీకు ఆ పిల్లతోనే మనసు నాతో ఏడుంది నీకు కష్టం చేస్తున్నా. నేను అబద్ధం చెప్తున్నా నావే చెప్పు. నువ్వు వదిలే ఆ పిల్ల మ్యాటర్ అయితే వదిలే. వచ్చినప్పుడు నీకు కనీసం తిన్నావా నన్ను అడిగినవా? అరే ఫస్ట్ నువ్వు వచ్చినాక మాట్లాడితే నేను వచ్చి నీతో మాట్లాడాలి. చెప్పు తీసుకొని కొడతా. ఎప్పుడు తగ్గినవురా నువ్వు? ఎప్పుడు తగ్గినావు? ప్రతిసారి నేనే తగ్గినా కదా. ఓవర్ యాక్షన్ చేస్తున్నావు పెద్ద. ఇంకా ఆ పిల్లతో ఫోన్ మాట్లాడుతున్నాడు, నేను చూస్తున్నా మెసేజ్ చేస్తున్నాడు ఆ పిల్లకి. ఇంకా అవును ఇస్తుంటాడు. ఆడికి ఆ పిల్ల అంటేనే ఇష్టం, నీకు తెలుస్తలేదు. పోయి గంటసే మాట్లాడేసి వచ్చిండు కదా. అవును నీకుంటే గుడ్డలో పెట్టుకో తీసి. ఆమె పైన ఫోన్ లో మాట్లాడి చెప్పు తప్పైంది. ఐదు మంది ఉండాలి కదా, ఊపుకి ఏడుస్తుంది, ఊపుకి అన్ని గుర్తొస్తున్నాయి. ఆ పిల్ల ఒక్కటి ఏడుస్తుంటే వీడు మాత్రం ఎంజాయ్ చేస్తాడు ఆ పిల్లతో మాట్లాడుకుంటా. ఆ పిల్లతో మాట్లాడినైతే అమ్మ అంతేగా నేను నమ్మే శివుని అని నేను ఇలా ముద్ద కూర్చొని చచ్చిపోని ముద్ద ఉడిచిపో చచ్చిపో. ఆ పిల్లతో మాట్లాడినట్టు ఒకవేళ మాట్లాడకపోతే మీ అమ్మ నువ్వు చచ్చిపోని సరే. నా దగ్గర నువ్వు మాట్లాడలేకపోతే కూడా ముద్ద కూర్చొని ఫ్లైట్ మొత్తం క్రాస్ అయిపోయి మాట్లాడకు. ఎందుకంటే మాట్లాడతావు చూడు వాడు ఎట్లా మాట్లాడుతుంది మరి. తెలుసు అవును తెలుసు మాట్లాడింది వీడియోలో అంతసేపు. రోజు వీడియోలో మాట్లాడి వీడియోలో పెట్టిన నిన్న తగ్గుకుంటాం. నువ్వైనా ఓపించిన కంప్లీషన్ ఉంటే క్లియర్ నాటకాలు
వదలను ఏ ప్రశ్నను ఎవరి అప్పుడు అరే పేరులో ఉన్నారని ఎవరు వదులుకోవాలి అనుకోర్రా. ఆ పిల్లకి కూడా వీళ్ళ ఖర్చు ఎందుకు వచ్చిందో నీకు తెలుసు, నేను ఎందుకు ఇష్టం పెరిగిందో నీకు తెలిసినప్పుడు గుద్దా మోసుకొని ఫోన్ పెట్టి నాకు చాలా ఎవరు లేరు, అక్కడ నేను వచ్చి కూడా హైదరాబాద్ కలవను అని చెప్పాల్సి. నువ్వు హైదరాబాద్ ఊసోబెట్టి మాట్లాడతా అంటే ఊసోబెట్టి మాట్లాడుతా అంటే 50-50 చెప్పు. అసలు పెట్టుకుంటే కన్నా ఏమన్నా కేసు పెడతా వాళ్ళకి ఇప్పుడు సనా లైఫ్ మొట్ట కూర్చున్నట్టే కదా. అంటే సనా ఫ్రెండ్ అయి ఉండి నీకు అట్లా మాట్లాడితే సనా ఏమనుకుంటే నా లైఫ్ మొట్ట కూర్చుంది పిల్ల నా ఫ్రెండ్ అని అనుకుంటా అనుకోదా. వదిలే ఏం చెప్తా బుక్ చేసుకుంటా మీరు ఇచ్చినట్టు మాట్లాడుతూ ఇప్పుడు ఏంది ఆ మొట్ట ఏడుకొచ్చిన ప్రశాంతం ఉండదు. వీడితోటి ఆ రిసోర్ట్ ఎవరు ఇంటికి రమ్మని ఇప్పుడు మొట్టగా మనం మాట్లాడుతున్నారు. వచ్చిన తర్వాత నాకు ఏమొస్తాం అంత దూరం నుంచి ఇంటి దగ్గరికి రావడానికి ఏదో ఇష్టం ఉంది కదా, కావాలని అంటుండేమో రమ్మని వచ్చిన తర్వాత మాట్లాడతాడేమో అనుకున్నా నేను. సరే ఆ పిల్లకి ఏమన్నది వాడు కూడా మంచిగా మాట్లాడితే ఆ పిల్ల కూల్ అవుతుందని ఆయన అనుకున్నాము. ఆడిపోయినప్పుడు ఆలోచించాలి కదా, సరే నేను ఇప్పుడు ఏం చేయాలి, నేను వెళ్ళిపోతున్నాను వస్తే రాదు. సో గైస్ ఏం అర్థమైతలేదు, వీళ్ళు ఫిక్స్ అయిపోయారు, వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. నాకైతే ఏం అర్థం చూద్దాం మళ్ళీ తీసుకోరా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతుందేమో. వీడియోల కోసం మనం మాట్లాడాలి సార్. నువ్వు పక్క ఎవరితో మాట్లాడాలి నెక్స్ట్ వీడియో మీ ఛానల్ కోసం కదా అందులో సబ్స్క్రైబ్ చేస్తారు. సాయికన్నా కోసం కదా సబ్స్క్రైబ్ చేసుకుంది. నెక్స్ట్ నేను ఆలోచించి ఏదో ఒకటి మాట్లాడతాను. ఏం మాట్లాడతావు, వదిలేస్తా, నువ్వు వద్దు అని వాడంటాడు, నువ్వు వద్దని నువ్వంటావు. పబ్లిక్ ఏమో అక్క ఏమైంది వాళ్ళని క్లియర్ చేయండి అరే ఇంత దూరం వచ్చి 2000 కిలోమీటర్ల దూరం వచ్చి కూడా మీరు మొట్టలో బాగాలంటే ఎందుకోసం వచ్చినా కారు కోసమే వచ్చినా. నాకు ఇన్న దూరం ఫ్లైట్ ఎక్కి రావడానికి నాకు అలవాటు కూడా లేదు మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ దిగుతుంది మళ్ళీ తప్పుకుంటే నాకు ఇంకా. సో గైస్ బాయ్ గైస్. నెక్స్ట్ చెప్పి కూడా నెక్స్ట్ ఏం కొట్టుకుంటారో కొట్టుకోండి. వీడియో కొడతా అన్నారు కదా, కొట్టాడు నెక్స్ట్ వీడియో.